మూసీ నది అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నాగోల్లోని మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులను గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో భారీ అవినీతికి పాల్పడాలని చూస్తోందని ఆరోపించారు. మూసీ నదిలో ప్రవహిస్తున్న మురుగునీటిని శుద్ధి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద శుద్ధి కేంద్రాలలో ఒకటైన నాగోల్ ఎస్టీపీ నిర్మాణానికి 4,000 కోట్ల ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని శుభ్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రజల ఇళ్లను కూల్చకుండా భూములను కోల్పోకుండా మూసీ అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ అన్నారు. 2023 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులో 85% పనులు పూర్తయ్యాయని చెప్పారు. మూసీపై 15 వంతెనల నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసి కాంగ్రెస్కు అప్పగించామని కేటీఆర్ అన్నారు. బంగారుపాలెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్కు ఇచ్చాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కాకుండా విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. ఒక్క ఇటుక కూడా పేర్చని వారికి కూల్చే హక్కు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా పెంచిందని కూడా కేటీఆర్ ఆరోపించారు. అసలు 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు ఖర్చును 10 రెట్లు పెంచి 1.50 లక్షల కోట్ల భారీ స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది ప్రజల డబ్బును దోచుకోవడానికే చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై అరాచకం సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇల్లే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ జోన్లోనే ఉంది. దాన్ని కూల్చే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చడం ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇళ్లను కూల్చేశారని, ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్స్తో నేలమట్టం చేశారని ఆయన అన్నారు. పశ్చిమ భాగం మూసి అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసి, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసి దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసి నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేసినాం. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళిటి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ కమ్ చెక్ డ్యామ్, రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. పిర్జాదిగూడ మాజీ మేయర్ గారు ఇక్కడే ఇక్కడ ఉన్నారు. ఫతులగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు, మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు, నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు. బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం.
అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంది అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆ శుద్ధమైన నీరు కిందికి నల్లగొండకు పోతుంది, భువనగిరికి పోతుంది, కింద మొత్తం నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లాకు పోతుంది. ఎక్కడ కూడా ఏ బాధ లేకుండా రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా కింద ఉన్న నల్లగొండ రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్లగొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసీ ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు.